స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో భాగంగా పారిశ్రామిక రంగానికి సంబంధించి మరి ఆర్థిక సంస్కరణలు పాఠ్యాంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. సో మన యొక్క భారతదేశంలో మరి 1991లో పివి నరసింహారావు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా ఆయనకి ఆర్థిక మంత్రిగా శ్రీ మన్మోహన్ సింగ్ రావడం జరిగింది. సో వీళ్ళిద్దరూ మరి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి వైపు తీసుకువెళ్ళటంలో భాగంగా ఎల్పిజి నమూనాను అనుసరించడం జరిగింది. ఎల్పిజి నమూనా అంటే ఎల్ అంటే లిబరేషన్ అంటే సరళీకరణ, పి అంటే ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేటీకరణ, మరి జి అంటే గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ. ఎల్పిజి అంటుంది, దీన్ని ఎల్పిజి నమూనా అంటున్నాం. సో వీటి అంశాలు ఏంటి, అలాగే ఏంటి ఒక్కో దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సరళీకరణ అంటే ఏంటి, మరి ప్రైవేటీకరణ అంటే ఏంటి, ప్రైవేటీకరణలో భాగమైన పెట్టుబడుల ఉపశమనం ఒకటి, అదేవిధంగా ప్రపంచీకరణ అంటే ఏంది. ఈ అంశాల గురించి మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. సో భారత ప్రభుత్వం 1991లో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు వేగవంతమైన ఆర్థిక వృద్ధి లక్ష్యంగా చేసుకొని నూతన స్వేచ్ఛ విధానాన్ని తీసుకొచ్చాయి. అంటే ఏంది, ఆర్థిక సంస్కరణ అనేది అంతకుముందు పారిశ్రామిక రంగంలో ఏదైనా కానీ పరిశ్రమల ఏర్పాటు కానీ, దాని యొక్క స్థల నిర్ణయంలో కానీ, వాటి యొక్క పెట్టుబడిలో కానీ కొన్ని కఠిన నియమ నిబంధనలు ఉండేవి. సో వాటిని ఏం చేశారు, వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి కోసం స్వేచ్ఛా విధానాన్ని తీసుకొచ్చారు. అంటే ఆ యొక్క లైసెన్సింగ్ విధానంలో కానివ్వండి, లేదా స్థల నిర్ణయాలు కానీ కొన్ని స్వేచ్ఛాయుత వాతావరణాన్ని, అంటే ఫ్రీగా వాళ్ళు ఎంటర్ అయ్యే విధంగా పరిశ్రమలు, మరి లైసెన్సుల్లో నామమాత్రమైన అనుమతితో ఏర్పడే విధంగా మరి ప్రభుత్వము కొన్ని చర్యలు తీసుకోవడం జరిగిందనమాట. సో ఎందుకు తీసుకుంది, దాని యొక్క లక్ష్యాలేంటి, ఆర్థిక సంస్కరణ యొక్క లక్ష్యాలేంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఎందుకు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టింది మన భారతదేశంలో, ఏ లక్ష్యాలను బేసిక్ చేసుకొని ప్రవేశపెట్టింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. అందులో ఒకటి వేగవంతమైన వృద్ధి రేటును ప్రోత్సహించడం. ఏంటి, మనం చెప్పుకున్న గత క్లాస్లో 1991లో మరి రాజీవ్ గాంధీ హత్యానంతరము ఏర్పాటైన పివి నరసింహారావు ప్రభుత్వానికి వచ్చేసరికి ఆర్థిక వ్యవస్థ అనేది చాలా లోటులో ఉంది. అంటే వృద్ధి రేటు చాలా మందగించింది. అంటే ఆర్థిక వ్యవస్థ విదేశీ మారక ద్రవ్య నిల్వలు కూడా చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. 1-2 రోజులు సరిపోని మాత్రమే నిల్వలు ఉన్నాయి. సో దాంతో మరి అభివృద్ధిని మరి అంటే ఆర్థిక వ్యవస్థని నడపడం అనేది కష్టంతో కూడింది. కాబట్టి అదే టైంలో కొన్ని ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ ఆర్థిక సంస్కరణలు కనుక మనం కూడా ప్రవేశపెట్టి ప్రైవేటు రంగాన్ని, సరళీకృత ఆర్థిక విధానాలని, ప్రపంచీకరణ కనుక మనం కూడా అమలు చేసినట్టయితే మరి వృద్ధి రేటుని ప్రోత్సహించవచ్చు అనే ఉద్దేశంతో ఈ యొక్క ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అంటే ఆర్థిక వ్యవస్థని యొక్క వృద్ధి రేటుని వేగవంతంగా ప్రోత్సహించడం కోసం ఈ యొక్క ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది, ఈ యొక్క ఎల్పిజి నమూనాని. ఇంకా రెండోది సంపూర్ణ ఉద్యోగితకు దారితీసే ఉపాధి మార్గాలను విస్తరించడం. ఏంటి సంపూర్ణ ఉద్యోగిత అంటే, మనం చెప్పుకున్నాం మన భారతదేశంలో మరి జనాభా ఎక్కువ ఉంది, శ్రామికులు యొక్క సప్లై ఎక్కువ ఉంది, కానీ సరైన ఉపాధి అవకాశాలు లేవు వాళ్ళకి. సో మరి ఉపాధి అవకాశాలు పెంచాలంటే, ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే పారిశ్రామికరణ అనేది జరగాలి, అంటే పరిశ్రమల ఏర్పాటు జరగాలి. మరి మన దేశంలో పరిశ్రమల ఏర్పాటు జరగాలంటే ఏం కావాలి, పెట్టుబడి మూలధనాలు కావాలి. సో అవి తక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ఈ యొక్క ఎల్పిజి నమూనా ద్వారా, అంటే ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాల ద్వారా మన విదేశీ పెట్టుబడులను కనుక ఆకర్షించి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు జరిగే విధంగా కృషి చేసినట్టయితే ఆ పరిశ్రమ ఉపాధి అవకాశాలు పెంచి ఉద్యోగితని విస్తరించే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క ఆర్థిక సంస్కరణని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో అదొకటి. మూడోది పేదరికాన్ని తగ్గించే లక్ష్యంగా. సో ఎందుకని మన దేశంలో పేదరిక స్థాయి ఉంది, ఇప్పటికి కూడా దాదాపు మనం చెప్పుకుంటున్నాం, దాదాపు 20% ప్రజలు పేదరికంలో నివసిస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాం. సో మరి పేదరికం ఎందుకు ఏర్పడిందంటే ఉపాధి అవకాశాలు లేవు. సో కాబట్టి ఉపాధి అవకాశాలు కల్పిస్తే నిరుద్యోగితతో పాటు పేదరికాన్ని కూడా మనం తగ్గించవచ్చు. కాబట్టి పేదరికాన్ని తగ్గించాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క సంస్కరణని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే సంస్కరణలు ప్రవేశపెట్టడం ద్వారా ప్రజల ఆదాయంలో మార్పులు వచ్చేసి వాళ్ళ యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరిగి మరి పేదరికాన్ని తగ్గించే అవకాశాలు ఉంటున్నాయనే ఉద్దేశంతో మరి ఈ యొక్క ఆర్థిక సంస్కరణని మనం ప్రవేశపెట్టడం జరిగిందనమాట భారతదేశము. అదేవిధంగా సమాజంలోని అసమానతలను తగ్గించడం. ఏంటి, మనం చెప్పుకున్నాం గత క్లాసులు ఉన్నాయి, ఆదాయ అసమానతలు ఉన్నాయి. అంటే దేశంలో ఆదాయం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైంది.
భూస్వామ్య విధానాలు అయితేనేమి, సరైన ఉపాధి అవకాశాలు లేకపోతేనేమి, సో ఇట్లా అసమానతలన్నీ పెరిగినాయి. విద్యా సరిగా లేకపోవడం వల్ల అయితేనేమి. సో కాబట్టి ఈ అసమానతలు తొలగించాలి అంటే, సమాజంలో అసమానత తొలగించాలంటే ఏదైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు జరిగితే అక్కడ ప్రజలకు కూడా ఉపాధి అవకాశాలు దొరికి వాళ్ళ యొక్క ఆదాయాలు పెరిగి మరి సమాజము అంటే ప్రాంతీయ అంటే సమాజంలో పేద ధనిక వ్యత్యాసాలు లేకుండా చేయడానికి అవకాశం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఈ సంస్కరణని ప్రవేశపెట్టాలని ఒక లక్ష్యంగా తీసుకున్నారు. ఇంకా దానిలో భాగమైన ఇంకొకటి ప్రాంతీయ అసమానతను తొలగించడం. ఏంటి? వివిధ ప్రాంతాల మధ్య అసమానంగా పంపిణీ జరగటము. అంటే ప్రాంతీయ అసమానతలు అంటే ఏంటి ఇక్కడ అర్థము? అంటే ఒక దేశంలో కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెంది కొన్ని రాష్ట్రాలు వెనుకబడి ఉంటాము. అదేవిధంగా ఒక రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉంటాము. అదేవిధంగా ఒక ప్రాంతంలో కొన్ని జిల్లాలు అభివృద్ధి చెంది కొన్ని జిల్లాలు వెనుకబడి ఉంటాము. వీటిని మనం ప్రాంతీయ అసమానతలు అంటాం. ఓకేనా? ఏంటి ప్రాంతీయ అసమానతలు అంటే? ఒక దేశంలో కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెంది కొన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందకపోవడం, లేదా కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెంది కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందకపోవడం అనేది ప్రాంతీయ అసమానతలు. ఎందుకు ఏర్పడ్డాయో ప్రాంతీయ అసమానతలు అంటే వనరులు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో, అవస్థాపన సౌకర్యాలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో వాటి వల్ల కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినాయి. కాబట్టి ఈ యొక్క అవస్థాపన సౌకర్యాలు వనరులు లేని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. కాబట్టి ఆ వెనుకబడిన ప్రాంతాల్లో కూడా మరి అవస్థాపన సౌకర్యాలు కల్పించి పరిశ్రమలు కనుక విస్తరించినట్టయితే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆర్థిక సంస్కరణ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలి, పారిశ్రామికంగా వేగవంతంగా చేసి అనే ఉద్దేశంతో. అదేవిధంగా పెట్టుబడులను ఆకర్షించాలి, మూలధనాన్ని ఆకర్షించాలి. సో వీటి ద్వారా మనం వివిధ అభివృద్ధి కార్యక్రమాల వైపు మన యొక్క దేశాన్ని తీసుకుపోయి అసమానతను తొలగించే విధంగా చేయడం అనేది దీని యొక్క లక్ష్యము. కాబట్టి ప్రాంతీయ అసమానతను తొలగించనే ఒక లక్ష్యంతో ఈ యొక్క ఆర్థిక సంస్కరణను మనం మన దేశంలో ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. ఇంకా లాస్ట్ వన్ BOP స్థానాన్ని మెరుగుపరచడం అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. అంతర్జాతీయ వ్యాపారంలో సమతుల్యతను సాధించడం. ఏంటి అంతర్జాతీయ వ్యాపారము? మనం ఒక అంతర్జాతీయ వ్యాపారాన్ని మనం విదేశీ వ్యాపారం అంటాం. అంటే ఏంటి అంతర్జాతీయ వ్యాపారం అంటే? ఒక దేశము ఇతర దేశాలతో వర్తక సంబంధాలు కొనసాగించడము, లేదా వివిధ దేశాల మధ్య జరిగే వ్యాపారాన్ని మనం అంతర్జాతీయ వ్యాపారం లేదా విదేశీ వ్యాపారం అంటాం. సరే, మన దేశం అనేది మరి ఆర్థికంగా వెనుకబడింది, వ్యవసాయ రంగంగా వెనుకబడింది, మరి పారిశ్రామిక రంగంగా వెనుకబడింది. కాబట్టి మరి అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకున్నప్పుడు మన ఎగుమతుల విలువేమో తక్కువ ఉంటుంది, చేసుకునే దిగుమతుల విలువ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆర్థిక వ్యవస్థ అనేది లోటు ఏర్పడుతుంది. అంటే మనమేమో 100 రూపాయల వస్తువుల్ని ఎగుమతి చేస్తుంటే ఇతర దేశాల నుంచి మనం 200 రూపాయల వస్తువులు దిగుమతి చేసుకుంటున్నాం. అంటే మనం చెల్లించేది 100 రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తుంది విదేశీ మారక ద్రవ్య రూపంలో. అంటే అంతర్జాతీయ వ్యాపారం మనం లోటు ఏర్పడుతున్నాం. దాన్ని సమతుల్యం సాధించాలంటే మనం కూడా అభివృద్ధి చెందిన దేశాలతో పాటుగా లేదా ఇతర దేశాలతో పాటుగా మనం మన యొక్క వస్తు ఎగుమతిని పెంచాలి. మరి వస్తు ఎగుమతిని పెంచాలంటే ఇక్కడ ఉత్పత్తి జరగాలి. ఉత్పత్తి జరగాలంటే ఇక్కడ పెట్టుబడులు ఉండాలి. కాబట్టి పెట్టుబడులు లేవు మన దగ్గర. అల్ప మూలధనం అని చెప్పుకున్నాం, మనం అల్ప పొదుపు స్థాయి అని చెప్పుకున్నాం. కాబట్టి మూలధన రేటుని పెంచాలంటే మనం ఆర్థిక సంస్కరణని మనం అందుబాటులోకి తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే ఆర్థిక సంస్కరణలు అనేవి ఏం చేస్తున్నాయి? విదేశీ పెట్టుబడులని, విదేశీ సాంకేతిక విజ్ఞానాన్ని, ప్రైవేటీకరణ ప్రోత్సహించే విధంగా ఉంది. కాబట్టి ఆ యొక్క ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం వల్ల మనం అంతర్జాతీయ వ్యాపారంలో కూడా సమతుల్యతను సాధించాలనే లక్ష్యంతో ఈ యొక్క ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం అనేది ప్రధానంగా జరిగింది. సో ఏంటి ఆర్థిక సంస్కరణలో భాగంగా అంటే మనం చెప్పుకున్నాం LPG నమూనా అని. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి మనం ఆర్థిక సంస్కరణలు ఏర్పాటు చేయడానికి మనం ఏర్పరచుకున్న లక్ష్యాలు అన్నమాట మన భారతదేశము. సో అందులో భాగంగా ఈ ఆర్థిక సంస్కరణలో భాగంగా ఇప్పుడు మనం ఈ ఆర్థిక సంస్కరణలు ప్రధానంగా 3 అని చెప్తున్నాం ప్రవేశపెట్టి. ఏంటి? LPG అన్ను. L అంటే లిబరలైజేషన్ అంటే సరళీకరణ, P అంటే ప్రైవేటీకరణ అంటే ప్రైవేటైజేషన్, అదే G అంటే గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ అన్ను. ఈ LPG నమూనాలో ఫస్ట్ L లిబరేషన్ గురించి చెప్పుకుందాం. అంటే సరళీకరణ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏంటి సరళీకరణ అంటే? చూడండి, ఇక్కడ అంతర్జాతీయ వ్యాపారంలో గతంలో అమల్లో ఉన్న ప్రభుత్వ నియంత్రణలు తొలగించడాన్నే సరళీకరణ అంటారు. ఏంటి? ఒకప్పుడు అంటే ఈ సరళీకరణ ఈ యొక్క ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టక ముందు విదేశీ వ్యాపారం అంటే అంతర్జాతీయ అంటే వివిధ దేశాల మధ్య జరిగే వ్యాపారంలో సాంఘిక ఆర్థిక విధానాల్లో ఏమున్నాయి? ప్రభుత్వ నియంత్రణలు చాలా కఠినంగా ఉన్నాయి. అంటే విదేశాల నుంచి వస్తువుల్ని మనం దిగుమతి చేసుకోవాలన్నా కానీ, అదే మన దేశ వస్తువుని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలన్నా కానీ, ఎగుమతి చేయాలన్నా కానీ, అదేవిధంగా విదేశీ పెట్టుబడులను మనం తీసుకొచ్చుకుందామన్నా కానీ
ఏమండి కఠిన నియమ నిబంధనలు ఉండేవి అనమాట. దాంతో విదేశీ వ్యాపారంలో, అంతర్జాతీయ వ్యాపారంలో అవరోధాలు ఏర్పడినాయి. అదేవిధంగా మరి విదేశీ వ్యాపారం అవరోధాలు ఏర్పడినతో పాటు విదేశీ వ్యాపారం లోటు కూడా ఏర్పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏం చేయాలి మనం? ఈ సరళీకరణ ఏం చెప్తుంది? సడలించడం. సరళీకరణ అంటే సడలించడం. ఏం సడలించింది అంటే ప్రభుత్వ నియంత్రణను తొలగించింది. అంటే అంతర్జాతీయ వ్యాపారంలో గతంలో అమల్లో ఉన్న ప్రభుత్వ నిబంధనలు, నియంత్రణలు తొలగించడాన్ని సరళీకరణ అంటారు. అంటే ఏదైతే కనుక విదేశీ వ్యాపారం కానీ, విదేశీ పెట్టుబడులు కానీ వాటి మీద కంట్రోలింగ్ ఉందో, నియంత్రణ ఉందో, ఆ నియంత్రణ తొలగించడంతో ఇతర దేశాల నుంచి మనకి పెట్టుబడులు కానీ, సాంకేతిక విజ్ఞానం కానీ, తదితర వస్తువులు కానీ కొంత స్వేచ్ఛగా రావడానికి ఇక్కడ అవకాశం ఏర్పడింది అనమాట. సో అలాంటి దాన్ని మనం సరళీకరణ అంటాం. మనకి ఎగ్జామ్లో ఒక్కోసారి 2 మార్క్స్లో సరళీకరణ అడుగుతారు. అప్పుడు మనం ఇది గుర్తుపెట్టుకొని రాయాలి. అంతర్జాతీయ వ్యాపారంలో గతంలో అమల్లో ఉన్న ప్రభుత్వ నియంత్రణలు, నిబంధనలను తొలగించడాన్ని సరళీకరణ అంట. సరళీకరణ అంటే సరళించడం, ఫ్రీ చేయడం అనమాట, స్వేచ్ఛగా చేయడం అనమాట. సో ఇది ఎందుకు ఇది అంటే పారిశ్రామిక రంగంపై అనవసరమైన నియంత్రణలు, నిబంధనలు తొలగించడానికి నూతన ఆర్థిక విధానము అనేక సరళీకరణ చర్యలను ప్రవేశపెట్టింది. ఎందుకని? ఈ యొక్క ఆర్థిక అంటే ఈ యొక్క నిబంధనలు ఉండటం వల్ల, నియంత్రణలు ఉండటం వల్ల మన దేశంలో పారిశ్రామిక రంగం అనేది వెనుకబాటుకు గురైంది. కాబట్టి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరుస్తూ మనం ఇందాక ఏదైతే చెప్పుకున్న లక్ష్యాలని, ఆ లక్ష్యాలు సాధించాలంటే సరళీకరణ అనేది ప్రధానంగా అవసరము. సో దానికోసము ఈ యొక్క సరళీకరణ విధానాన్ని మరి పాటించడం జరిగింది మన యొక్క భారతదేశంలో. సో దాని యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి, మరి ఆ సరళీకరణ యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో భాగంగా ఒకటి, ఈ యొక్క సరళీకరణ విధానంలో భాగంగా మొదటి ఏం చేశారంటే పారిశ్రామిక లైసెన్సింగ్ను రద్దు చేయడం జరిగింది. ఏంటి పారిశ్రామిక లైసెన్సింగ్ అంటే? చూడండి ఇక్కడ 1991 కొత్త పారిశ్రామిక విధానము సామాజిక ప్రయోజనాలతో కూడిన ప్రమాదకర రసాయనాలు తయారు చేసే పరిశ్రమలు మరియు పర్యావరణ కాలుష్యానికి కారణమయ్యే 18 పరిశ్రమలు మినహా మిగతా అన్ని పరిశ్రమలకు ఈ యొక్క పారిశ్రామిక లైసెన్స్ను రద్దు చేయడం జరిగింది. ఏం చేసిన మనం? కఠిన నియమ నిబంధనలు ఉండే అని చెప్పుకున్నాం. అంతర్జాతీయ వ్యాపారంలో కానీ, కొత్త పరిశ్రమల ఏర్పాటులో కానీ ప్రభుత్వం కఠినమైన నియమ నిబంధనలు ఉండటం వల్ల చాలా పారిశ్రామిక సంస్థలు, ఉత్సాహవంతమైన పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టడానికి ప్రతికూలంగా ఉండేసరికి ఎవరు పెట్టుబడులు పెట్టాల. దీంతో పారిశ్రామికం వెనుకబడింది. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు తమకి డబ్బులు ఉన్నప్పటికీ, తమ దగ్గర పెట్టుబడి ఉన్నప్పటికీ పెట్టడానికి ఈ యొక్క నియమ నిబంధనలు అవరోధాలుగా ఉండి వాళ్ళు కూడా ముందుకు రావలేదు. సో దీంతో మన దేశంలో పారిశ్రామిక వ్యవస్థ అనేది వెనుకబాటుకు గురైంది. కాబట్టి మన దేశం ఆర్థిక ఏదైతే మనం సంస్కరణ లక్ష్యాలు అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే మనం ఈ లైసెన్సింగ్ విధానాన్ని సడలించాలి. అంటే దాంట్లో మార్పులు తీసుకురావాలని భావించి ఏదైతే కనుక దేశ ప్రయోజనాలకి అంటే సామాజిక ప్రయోజనానికి కూడిన ఏదైతే కొన్ని ప్రమాదకరమైన రసాయనాలు తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయో, అదేవిధంగా పర్యావరణానికి కాలుష్యానికి గురి చేసే పరిశ్రమలు ఉన్నాయో, దాదాపు అవి 18 పరిశ్రమలు గుర్తించింది అనమాట ప్రభుత్వం. సో ఆ 18 పరిశ్రమలు తప్ప మిగతా అన్ని పరిశ్రమలకు పారిశ్రామిక లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేశారు. అంటే ఈ యొక్క ప్రమాదకర రసాయనాలు, పర్యావరణానికి హాని కలిగజేసే పరిశ్రమలు ఏదైతే 18 పరిశ్రమలు, వాటికి మాత్రమే లైసెన్సింగ్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. వాటి విషయంలో మాత్రమే నియమ నిబంధనలు కఠినంగా ఉంటాయి. మిగతా పరిశ్రమలు ఉంటాయో ఉత్పత్తికి సంబంధించిన అలాంటి వాటికి పారిశ్రామిక ఏర్పాటుకు తాత్కాలిక అనుమతితో, తాత్కాలిక లైసెన్స్తో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధంగా ఈ యొక్క సరళీక విధానము ప్రవేశపెట్టింది. ఇది మనం 1991 పారిశ్రామిక విధానంలో ఈ సరళీకరణ విధానాన్ని పాటించడం జరిగింది. సో ఇది ఒకటి. ఏంటి సరళీకరణ అంటే పారిశ్రామిక లైసెన్సింగ్ విధానాలు రద్దు చేసినాం. అంటే మన యొక్క దేశ ప్రయోజనాలకి, అదేవిధంగా పర్యావరణానికి కాలుష్యానికి కారణమయ్యే ఏదైతే 18 పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమకు మాత్రమే తప్పనిసరిగా లైసెన్సింగ్ ఉండాలి. మిగతా వాటికి నామమాత్ర లైసెన్సింగ్తో పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే బట్టల తయారీ కానీ, పెన్నుల తయారీ, ఇట్లాంటి చాలా పరిశ్రమలు ఉన్నాయి కదా చిన్న చిన్నవి. సో వాటి విషయంలో సో ఇదొక విధానము. ఇంకా రెండో అంశము పారిశ్రామిక ఆంక్షలు తొలగింపు. ఏంటి పారిశ్రామిక ఆంక్షలు అంటే? సామాజిక ప్రయోజనాలతో కూడిన ప్రమాదకర రసాయనాలు తయారు చేసే 18 పరిశ్రమలు తప్ప
మిగతా పరిశ్రమలకు ఎటువంటి ఆంక్షలు లేకుండానే వాటాలను అమ్మవచ్చు మరియు ప్రభుత్వ అనుమతి లేకుండా నూతన పరిశ్రమను ప్రారంభించవచ్చు మరియు తమ వ్యాపారాన్ని విస్తరించవచ్చు. ఏంటి ఇక్కడ 91% ఇంకొక సరళీకరణ విధానం ఏం ప్రవేశపెట్టారంటే పారిశ్రామిక రంగంపై ఆంక్షలను తొలగించారు. అంటే ఏంటి ఇక్కడ ఈ 18 దాకా చెప్పుకున్నట్టు మనం సామాజిక ప్రయోజనాలతో కూడిన లేదా కనుక పర్యావరణానికి కలుషితానికి గురి చేసే 18 పరిశ్రమలు తప్ప ఇంక మిగతా పరిశ్రమలు కనుక ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేసుకోవడానికి ఎలాంటి పారిశ్రామిక లైసెన్సింగ్ అవసరం లేదు. దాంతోపాటు ఈ 18 పరిశ్రమలు తప్ప మిగతా పరిశ్రమలు ఏదైనా కనుక ఇనుము, ఉక్కు పరిశ్రమలు ఇలాంటివి ఉన్నాయి కదా, తర్వాత ఎరువులు సంబంధించి ఇట్లాంటి కొన్ని పరిశ్రమలు ఈ పరిశ్రమను ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆ పరిశ్రమలు ఏర్పాటు చేసిన కంపెనీలు తమ వాటాలను షేర్ల రూపంలో విక్రయించుకోవడానికి కూడా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన లేదు. అంటే వాళ్ళు షేర్లు వాటాలను అమ్ముకొని ఏం చేయొచ్చు, ఆ వచ్చిన మళ్ళీ ఈ యొక్క ఒక ఏఎన్ఏ సంస్థ ఉంది, ఒక 100 కోట్లతో ఒక ఉక్కు కర్మాగారాన్ని మనం స్టార్ట్ చేసింది అనుకుందాం. చేసినప్పుడు 100 కోట్ల మంచి లాభాలతో నడుస్తుంది. సో దాని యొక్క షేర్ని అంటే దాని యొక్క వాటాని షేర్ల రూపంలో మనం మార్కెట్లో అమ్ముకొని దాని ద్వారా వచ్చిన డబ్బుతో మళ్ళీ ఏం చేయొచ్చు, నూతన పరిశ్రమని ప్రారంభించుకోవచ్చు. అంటే ఆ వచ్చిన పెట్టుబడితో మళ్ళీ ఇంకొక పారిశ్రామిక రంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది. అంతకుముందు ఏంటి 91కి ముందు ఇట్లా కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే మళ్ళీ ప్రభుత్వం యొక్క అనుమతి తీసుకోవాలి, నియమ నిబంధనలు కఠినంగా ఉండేవి. కానీ ఈ 91 విధానంలో సరళీకరణ విధానం వల్ల ఈ 91 పారిశ్రామిక విధానంలో వాళ్ళ యొక్క వాటాలు అమ్ముకోవడం ద్వారా వచ్చిన పెట్టుబడితో డబ్బులతో మళ్ళీ కొత్త పరిశ్రమని ప్రభుత్వ అనుమతి లేకుండానే ఏం చేయొచ్చు, ప్రారంభించవచ్చు. అదేవిధంగా తమ వ్యాపారాన్ని ఇంకొద్దిగా విస్తరించుకోవచ్చు. కొత్త సంస్థల బదులు లేకపోతే 100 కోట్లు పెట్టింది, దానికి ఇంకొక అదనంగా 100 కోట్లు పెడదాం అనుకుంటుంది ఆ యొక్క సంస్థ. సో ఆ 100 కోట్లతో మళ్ళీ ఇంకొక శాఖని విస్తరించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇంకొక శాఖను విస్తరించే ప్రభుత్వ అనుమతి అవసరం అంతకుముందులా. కానీ ఇప్పుడు నామమాత్రమైన అనుమతితో వాళ్ళు ఇంకొక శాఖను కూడా దానికి అదనంగా ఏర్పాటు చేసుకోవచ్చు, అంటే విస్తరించవచ్చు అన్నమాట. సో ఇట్లా పారిశ్రామిక ఆంక్షలను కూడా తొలగించడం జరిగింది ఈ సరళీకరణ విధానం ద్వారా. కాబట్టి ఇట్లా ప్రభుత్వ అనుమతి లేకుండా నూతన పరిశ్రమలు ప్రారంభించవచ్చు, తమ వాటాలను అమ్ముకోవచ్చు, లేదా వ్యాపారాన్ని కూడా ఇంకా ఎక్కువగా విస్తరించుకోవచ్చు. సో ఇదొక అంశము. ఇంకా మూడో అంశము ఎంఆర్టీపీ చట్ట పరిమితులు సడలింపు. ఏంటి ఇక్కడ మనకి మొదటిలో అంటే మన పారిశ్రామిక విధానంలో మొదట్లో ఏం చేశారంటే ప్రైవేట్ రంగానికి కనుక ఏకస్వామ్యాధికారము గుత్తాధిపత్యం వహిస్తే వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్టు అధిక ధరలకి వస్తువులను అమ్ముకొని ప్రైవేట్ వ్యక్తులు వినియోగదారులని నష్టపరిచే అవకాశం ఉందని చెప్పేసి ఏం చేశారంటే ఈ ఆర్థిక శక్తి కేంద్రీకరణని ఈ ఏకస్వామ్యాన్ని నియంత్రించడం కోసం ఎంఆర్టీపీ చట్టాన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో అది ఎంఆర్టీపీ చట్టం ఏంటి, ఏకస్వామ్యాలను నిరోధించే చట్టం. అంటే ప్రైవేట్ రంగాన్ని బాగా కంట్రోల్ చేస్తుంది అనమాట అది. సో అంటే ఏదైనా ఒక పరిశ్రమను ఏర్పాటు చేసుకోవాలన్నా కానీ ఈ యొక్క ఎంఆర్టీపీ సంస్థ ద్వారా ఈ ఏకస్వామ్య నిరోధక చట్టం యొక్క అనుమతి అవసరము, కొత్త సంస్థ స్థాపించాలన్నా దీనికి అవసరము, పరిశ్రమను విస్తరించాలన్నా ఈ యొక్క సంస్థ యొక్క అనుమతి తీసుకోవాలి. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి ఎంఆర్టీపీ చట్టం ప్రకారము. అయితే ఏం చేస్తే ఇది అనేది ఏం చేస్తుంది, ఇప్పుడు ఈ ప్రైవేట్ రంగాన్ని పెట్టుబడులను నియంత్రిస్తుంది ఈ యొక్క చట్టం. కాబట్టి ఏం చేశారు, ఆ చట్టంలో కొన్ని మార్పులు తీసుకొచ్చేసి దాని స్థానంలో 2002లో పోటీ చట్టాన్ని ఏర్పాటు చేశారు. అంటే ఎంఆర్టీపీ చట్టం ఇప్పుడు లేదు, దాని ప్లేస్ ఏముంది, పోటీ చట్టము, కాంపిటీషన్ యాక్ట్ అనేది ఒక దాన్ని 2002లో తీసుకొస్తే అది 2005 నుంచి అమల్లోకి వచ్చింది. సరే అది 2009 నుండి అమల్లోకి వచ్చింది అనమాట. ఇదేం చేస్తుంది, కేవలం అక్రమ వర్తక విధానాలను ఆచరణను అరికట్టడము. ఏంటి, ఏకస్వామ్యాన్ని నిధించడం కదా, ఇది అక్రమంగా ఏదైనా వ్యాపారం చేసినా కానీ నిర్బంధ వ్యాపారాలు చేస్తే వాటిని అరికట్టడము, దాంతోపాటు వినియోగదారుల ప్రయోజనాలు కాపాడటం. అంటే వినియోగదారులకి నష్టపరిచే ఏదైనా సంస్థ తీసుకున్న నిర్ణయాలని కాపాడటం కోసం ఈ పోటీ చట్టాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇది మార్కెట్లో పోటీని కూడా ప్రోత్సహించే దీని లక్ష్యము. ఏంటి, ఏకస్వామ్యాలని ఇదేం చేస్తుంది, ప్రోత్సహిస్తుంది. అంటే ఒక ఏదైనా వస్తువును ఉత్పత్తి చేసేటప్పుడు ఒక 10 రకాల సంస్థలు అనుకోండి, ఒక్కొక్కటి వాళ్ళని ప్రోత్సహిస్తుందన్నమాట. ఎందుకని, ఎవరికి వాళ్ళు పోటీ పడారనుకోండి ధరలు తగ్గి వినియోగదానికి ప్రయోజనాన్ని చేకూరుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక స్నానం చేసే సబ్బే ఉంది, ఆ సబ్బుకు సంబంధించిన రకరకాలు ఉన్నాయి మార్కెట్లో మనకి సబ్బులు, లక్స్ అని, రెగ్జోనా అని, సంతూర్, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఏ సంస్థ యొక్క ధర
మార్కెట్ దానికి ఉంటుంది, దాని ప్యాకింగ్ అన్ని తేడా ఉంటాయి, ఎవరికి వారికి గుత్తాధిపత్యం ఉంది. సో వాటిని ప్రోత్సహించడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు పోటీలు పడి ఆ యొక్క వస్తు ధరని తగ్గించే అవకాశం ఉంది, ఎందుకంటే మార్కెట్లో తమ వస్తువులను ఎక్కువగా అమ్ముకోవాలి కాబట్టి. సో ఇట్లా ఏకస్వామ్యాలని ప్రోత్సహిస్తూ, మార్కెట్లో పోటీని ప్రోత్సహిస్తూ, ఏది ప్రయోజనాలు వినియోగదారుల యొక్క ప్రయోజనాలకు భంగం కలగకుండా ఈ యొక్క పోటీ చట్టం అనేది చేస్తుంది. అంటే అంతకుముందున్న కఠిన నియమ నిబంధనల్ని తొలగించారనమాట. ఇప్పుడు ఎంఆర్టీపీ చట్టం లేదు కాబట్టి మనకి ఏదన్నా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలంటే దీని యొక్క లైసెన్స్ అవసరం లేదు. ఇప్పుడు ఎంఆర్టీపీ చట్టం యొక్క దాని యొక్క ప్రకారము మన ప్రభుత్వం మీద అవసరం లేదు. సో ఇట్లా అనమాట, ఇది ఒక అంశము. కాబట్టి ఎంఆర్టీపీ చట్టంలో కూడా మార్పులు చేసి మరి మార్కెట్లని ప్రోత్సహించి కేవలం అక్రమంగా ఏదైనా వర్తక వ్యాపారాలు చేస్తే వాళ్ళని నిరోధించే విధంగా ఈ యొక్క పోటీ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఇదొకటి. ఇట్లా 91 పారిశ్రామిక విధానంలో సరళీకరణ అంటే సడలించారు. ఇంకా ఆంక్షల్లో ఇందాక సడలింపులు వచ్చింది, స్వేచ్ఛాయుత విధానము. ఎంఆర్టీపీ చట్టాన్ని కూడా సడలించారు. సడలించడం కొంత మార్పులు చేయడం అనమాట. అంటే స్వేచ్ఛా విధానాన్ని తీసుకురావడం స్వేచ్ఛగా. సో ఇదొక అంశము. దీంతోపాటు విదేశీ పెట్టుబడులు ఏంటి ఇక్కడ 91 నూతన ఆర్థిక సంస్కరణలు విదేశీ పెట్టుబడులకు అనేక విధానపరమైన అడ్డంకులను తొలగించాయి. అధిక ప్రాధాన్యత కలిగిన భారీ పరిశ్రమల్లో వాటి ఈక్విటీలో 51% వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతి లభించింది. సరళీకరణ వల్ల చిన్న తరహా పరిశ్రమల పెట్టుబడి పరిమితిని పెంచాయి. అదేవిధంగా నామమాత్ర విధానాలతో విదేశీ పెట్టుబడులను కూడా అనుమతించాయి. ఏంటి, మీకు గత క్లాసులో చెప్పినాం, 1991 పారిశ్రామిక విధానానికంటే ముందు విదేశీ పెట్టుబడులకి మన దేశంలో పెద్దగా అనుమతి లేదు, కఠిన నియమ నిబంధనలు లేదు. విదేశాల నుంచి వాటాలు మనం తీసుకోవాల్సి, విదేశీ వ్యక్తులకు వాటాలు ఇవ్వడానికి కూడా కఠిన నియమ నిబంధనలు ఉండేవి. కానీ 91 పారిశ్రామిక విధానంలో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టడం వల్ల 19 పారిశ్రామిక విధానంలో ఈ యొక్క సరళీకృత ఆర్థిక విధానం అంటే ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం వల్ల విదేశీ పెట్టుబడులకు ఉన్న అడ్డంకులను తొలగించారు సార్, సరళీకరించారు. ఏం చేశారు అంటే మన దేశానికి అధిక ప్రాధాన్యత కలిగిన భారీ పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో వాటిలో 51% వరకు విదేశీ వాటాలను మనం అనుమతించవచ్చు. అంటే ఏం చేయొచ్చు ఇప్పుడు మనం అంటే ఒక 100 కోట్ల రూపాయల పెట్టుబడితో మంచి దేశానికి ప్రాధాన్యత కలిగిన ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తే అందులో ఒక 100 కోట్లు పెట్టుబడి పెడితే 51 కోట్ల వరకు మనం ఏం చేయొచ్చు, విదేశీ పెట్టుబడిని మన దేశంలోకి ఆ యొక్క సంస్థలోకి ఆహ్వానించుకోవచ్చు. అంతకుముందు కఠిన నిబంధనలు ఉండేవి. అంటే విదేశీ పెట్టుబడులను ఆకర్షించే వాళ్ళం కాదు. ఎందుకంటే విదేశాలు వచ్చి పెట్టుబడులు పెడితే మన దేశ యొక్క పరిశ్రమ మీద ఆధిపత్యం పెరిగి మళ్ళీ వలస విధానం పెరుగుతుందేమో. అంతమందిలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, వ్యాపార పరంగా వచ్చి మన దేశానికి దాదాపు 500-600 సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించి మన సంపదను దోచుకున్నారు. సో అలాంటి పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో స్వాతంత్రం తర్వాత మనం ఏం చేసినామంటే విదేశీ పెట్టుబడులను మన దేశంలోకి ఆహ్వానించలేదన్నమాట. కానీ ఇప్పుడు పరిస్థితులు మన దేశంలో మరి మూలధన కొరత, పెట్టుబడి కొరత ఇవన్నీ ఉండటం వల్ల మరి దేశం అభివృద్ధి జరగాలంటే మరి మూలధన పెట్టుబడుల అవసరాన్ని గుర్తించి 91 పారిశ్రామిక విధానంలో ఏం చేశారు అంటే మనం విదేశీ పెట్టుబడిని ఆకర్షించుకోవచ్చు, మన యొక్క పరిశ్రమల్లో వాళ్ళు వాటాలు పెట్టుకునే విధంగా కొంత మార్పులు చేశారు, సరళీకరించారు. కాబట్టి దీంతో ఏమైందంటే మన యొక్క దేశ భారీ పరిశ్రమలో 51% వరకు విదేశీ ప్రత్యక్షంగా పెట్టుబడులను అనుమతించడం జరిగింది. సో అంటే ఇది సరళీకరణ విధానం ఏంది, సడలించారనమాట. మార్పులు అంటే నిబంధనలు ఏం చేశారు, మార్పులు చేశారు. నిబంధనల్లో కొంత స్వేచ్ఛాయుత విధానాన్ని కల్పించడం జరిగింది. అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమ అంటే వాటి యొక్క పెట్టుబడి పరిమితిని కూడా పెంచింది. అంటే మనం చెప్పుకున్నాం రకరకాలు ఉన్నాయి, చిన్న తరహా మెగా పరిశ్రమ అని, చిన్న తరహా పరిశ్రమ, కుటీర పరిశ్రమ, వాటి యొక్క పెట్టుబడి పరిమితి కూడా తక్కువ ఉండేది, వాటిని పెంచడం జరిగింది. అదేవిధంగా నామమాత్ర విధానాలతో విదేశీ పెట్టుబడులు అనుమతించాయి. అంటే నియమ నిబంధనలు అనేది చాలా తేలిగ్గా చేశారన్నమాట, సరళంగా చేశారు. అంటే ఈజీగా చాలా నియమ నిబంధనలు లేకుండా విదేశీ పెట్టుబడులని మన దేశంలోకి అనుమతించేలాగా చట్టాలు చేయడం జరిగింది. దీంతో ఏమైంది, మన దేశంలోకి విదేశీ పెట్టుబడులు వచ్చినాయి. విదేశీ పెట్టుబడులు మన దేశం రావడం వల్ల నూతన పరిశ్రమలు ఏర్పాటు జరిగింది. నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెరిగినాయి. ఉపాధి అవకాశాలు పెరగడం వల్ల ఏమవుతుంది, ప్రజల యొక్క ఆదాయాలు పెరిగి జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. అంటే మనం ఏదైతే ఆర్థిక సంస్కరణ లక్ష్యాలు అనుకున్నా అవి సాధించగలుగుతాం వీటి వల్ల అనే ఉద్దేశంతో ఈ యొక్క విదేశీ పెట్టుబడులను కూడా అనుమతించడం జరిగింది. ఇదొక అంశము. దీని తర్వాత విదేశీ సాంకేతిక పరిజ్ఞానము.
ఏంటి విదేశ ముఖ్యంగా భారతదేశ పారిశ్రామిక రంగంలో అధిక ప్రాధాన్యత కలిగిన పరిశ్రమల విషయంలో విదేశీ సాంకేతిక నిపుణులు నియమించడానికి అనుమతులు అవసరము లేదు. సాంకేతిక అరువుకు స్వతంత్ర సాంకేతిక అభివృద్ధి పరీక్షకు అనుమతి పొందవలసిన అవసరం లేదు. ఏంటి గతంలో అంటే 91 సంవత్సరాల కంటే ముందు ఈ యొక్క సరళీకృత ఆర్థిక విధానాల కంటే ముందు మన భారతదేశంలోకి మన పరిశ్రమలోకి విదేశీ సాంకేతిక విజ్ఞానాన్ని అంటే యంత్ర పరికరాలని దిగుమతి చేసుకోవాలన్నా కానీ, అదేవిధంగా ఈ యొక్క పరిశ్రమల్లో నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు అంటే శ్రామికులు ఏదైతే ఉన్నారో వాళ్ళని నియమించుకోవాలన్నా కానీ ఇంతకుముందులో అనుమతులు అవసరము. ప్రభుత్వాన్ని యొక్క అనుమతులు ఎంఆర్టీపీ చట్టం ప్రకారం అది రద్దు చేశారు. సో దాంతో ఏమవుతుంది, సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టడం వల్ల ఇప్పుడు మనం ఇతర దేశాల నుంచి, అభివృద్ధి చెందిన దేశాల నుంచి లేదా ఇతర దేశాల నుంచి ఏదైనా సరే నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు ఉంటే మన దేశంలోకి వాళ్ళని ఈ యొక్క పరిశ్రమలో పని చేయడానికి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం యొక్క అనుమతులు అవసరం లేదు. అదేవిధంగా స్వతంత్రంగా ఒక పారిశ్రామిక వ్యవస్థ, ఒక పారిశ్రామిక సంస్థ స్వతంత్రంగా పరిశోధనలకి తర్వాత అభివృద్ధి కోసం ఏదైనా పరీక్షలు జరిపితే వాటికి కూడా అనుమతి పొందవలసిన అవసరం లేదు. మన దేశంలో చాలా సంస్థలు ఇప్పుడు స్వతంత్రంగా అనేక రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాయి. సో అది నామమాత్ర అనుమతితోనే ప్రభుత్వానికి సంబంధించి. సో దానివల్ల ఏమైంది, నవకల్పనలు కానీ కొత్త ఆలోచనలు కానీ కొత్త పద్ధతులు వస్తే వాటిని పారిశ్రామికంగా ఉపయోగించి తక్కువ వ్యయంతో నాణ్యమైన వస్తువులు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల వినియోగదారులకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. సో కాబట్టి ఇట్లా విదేశీ పెట్టుబడులతో పాటు విదేశీ సాంకేతికతను కూడా మన దేశంలోకి దిగుమతి చేసుకోవడానికి లేదా వాళ్ళని నియమించుకోవడానికి మరి ప్రభుత్వ అనుమతులు లేకుండానే మరి అవకాశం కల్పించింది. అంటే దీని సరళీకరణే కదా, నిబంధనలు గట్టి నుండి ఆ కఠిన నిబంధనలు వచ్చేలా చేసినట్టు సడలించారు, అంటే స్వేచ్ఛగా వచ్చే అవకాశం కల్పించారన్నమాట. కాబట్టి ఇది మనకి ఇదొక అంశము. కాబట్టి విదేశీ పెట్టుబడులు రావచ్చు, విదేశీ సాంకేతిక విజ్ఞానాన్ని కూడా మనం దిగుమతి చేసుకునే అవకాశం కల్పించింది. ఇట్లా మనకి మన దేశంలో మరి ఈ యొక్క సరళీకరణ విధానాలు అనేవి పారిశ్రామిక రంగానికి మంచి ఊపుని కల్పించి అభివృద్ధి చెందడానికి అవకాశం కల్పించడం అనేది జరిగింది.